హాయ్ అండి. ఈరోజు మనం ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా దేనికైనా పర్ఫెక్ట్‌గా ఉండే చట్నీ కొబ్బరి చట్నీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. దీనికోసం ఒక పెద్ద సైజు కొబ్బరికాయను పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, పావు కప్పు పల్లీలు, చింతపండు, అర చెంచా పసుపు, ఉప్పు తగినంత, ధనియాలు, జీలకర్ర, టమాటా, కారానికి తగినన్ని పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే పావు కప్పు పల్లీలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, ఇలా అన్ని పదార్థాలు వేయించి పచ్చడి చేసుకోవడం వల్ల 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని మనం మగ్గించిన కొబ్బరి ముక్కలలోకి వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఫ్రై అయిన అన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఒక 2 చెంచాలు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మరీ నీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల పల్చగా అయిపోతుంది చట్నీ. అంతే అండి, సింపుల్గా కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. కొబ్బరి చట్నీ ఇంకా రుచిగా ఉండడానికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి కావాల్సినవి: ఎండుమిర్చి, ఎల్లిపాయలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నూనె వేసుకొని నూనె వేడైన తర్వాతకి అన్ని తాలింపు దినుసులు వేసి చిటపటలాడించాలి. తాలింపులో అర చెంచా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసిన కొబ్బరి పచ్చడి తాలింపులోకి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మన కొబ్బరి పచ్చడి తాలింపులో మగ్గాలి. ఇలా తాలింపులో ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. వేడి వేడి టిఫిన్స్తో తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.